వాడు మాట్లాడుతుంటే ఇంట్లో ఆంటీలు ముసలాలు కూడా లోపలి పోతున్నారు. ఇంట్లో ఆంటీలు ముసలాలు కూడా లోపలి పోతున్నారు. తన్ని ఒక చెప్పి తన్ని ఒక చెప్పి Audio Jungle. అందరు నమస్తే అండి, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే ఏం లేండి, నేను వాణి కలిసి అంటే వాణి ఇంట్లో నుంచి బయటకు దొబ్బేయాలని ప్రయత్నిస్తా ఉంటది. కానీ అంతకుముందు ఏం జరిగింటది, గంగిరాజుతో వాణి కాల్లో మాట్లాడటము, వాని ఇంట్లోంచి బయట దొబ్బేస్తాను, నా ఇంట్లో సంపొద్దు, బయట మీరు ఎట్లయినా చంపుకోండి అనేది నేను వానికి కాల్లో సీక్రెట్ గా వానికి రివీల్ చేస్తాను. చూడు మీ అక్క ఎట్లా ప్లాన్ చేసి నిన్ను బయటికి ఎందుకు నొక్కుతుంది అనేది నిన్ను చంపించడానికి అని ప్లాన్ చేసిండే. సో మనోడు వాళ్ళ అక్క చంపించే బయట నొక్కుతుందని తెలిస్తే ఎట్లా రియాక్ట్ అవుతాడు అదే ఈ వీడియో మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ నవ్వుద్దు ప్లీజ్ దయచేసి మైండ్ లో పెట్టుకోవద్దు. అండ్ ఇంకొకటి చెప్పు, ఏం చెప్పాలా, నేను చెప్పు అంటే అట్లా గయ్యాలా చేస్తాను, నిజంగా గయ్యాలి కదలేండి పాపం. చాలా అమాయకురాలు, చాలా సైలెంట్, చాలా అసలు సైలెంట్ అయితే కాదు కానీ మాదిరి, కానీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది కాబట్టి అట్లా చేస్తున్నాను. సరే మీ వీడియో నచ్చినైతే ఖచ్చితంగా పొద్దాంగులు చెప్తానే ఉంటావా అంటే పొద్దాంగులు చెప్పాలి కాబట్టి నువ్వు పొద్దాంగులు వీడియోలు చేస్తాను కాబట్టి లైక్ చేసి మీరు సపోర్ట్ చూపించండి, నలుగురు రీచ్ అయ్యేది అట్లా చేస్తే. పొద్దాంగులు చెప్పండి, నేను చెప్పమంటుంటే ఇప్పుడు చెప్తున్నాను అంతే. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్, టాటా, మినిమేష్ షో. రే శివా కరా పండొద్దు, ఏమొద్దు ఇక్కడ నీ పండ్లే పగులుతాయిరా. బాగుంది. నీకు స్కెచ్లు ఎవరెవరు వేస్తారా, ఇంట్లో ఏమేమి వేస్తారో కూడా నీకు తెలియడంలే. ఏం తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తుంది, నీకు తెలుస్తుంది. నేను ఉండగా కూడా లోపల జరుగుతున్నాయి కాబట్టి నీకు ఒకటి నిపించాలని నేను ఛాన్స్ ఏమిటి చూస్తున్నాను. ఉందేడా మళ్ళీ ఇనిందంటే చెడగొడుతుంది తెలుసు నాకు. ఈ అవతారం ఏందో బయటికి పో, అన్నలే తప్పలే బయటకు. నువ్వు రాని, నువ్వు లోపలికి రా, బయటికి పో. నేను ఏడుంటే నీకేమి, నువ్వు రా. నువ్వు థ్రెట్ ఉంది నీకు కూడా రా, నీకు తెలుసురా. నువ్వురా బతుకుంటాము, ఏమి తిరుగునైపోయినామా, బతుకుంటాము. బతుక్కో చేతనైతే పో. నువ్వు పోతాయి నీకుండా నా ఎప్పటి బొమ్మల నిన్ను బొమ్మన్న నువ్వు చేసిన చిల్లర పనులకి ఉండొద్దన్న. ఇలా నుంచి నీకు సిగ్గులేదా నీకు? పో ఏ పో, నిమ్మి వాడిని పోమని చెప్పు, లేదా నువ్వు కూడా బయలుదేరుతావు బయట. నువ్వు పో, నేను పంపిస్తా. నువ్వు పో, నేను పంపిస్తా. నాకొద్దు పో, పంపిస్తా. ఇచ్చే కొవ్వు బట్టలు ఎత్తికెక్కినావు బయటికి. ఉన్నా ఈడే ఉంటా, నీది ఈ ప్లేస్ కాదు, నువ్వు పో. నీకు టికెట్ వేయాలంటే పొరికి వెళ్ళిపో. ఇది మాత్రం నువ్వు మంచిగున్నావు అనుకున్నావు కాబట్టి మంచివాడు అని బట్టలో తీసి బయట చూసే వాళ్ళందరూ లేకి నిన్ను చూసా
పరువు పోతుంది మాకు. ఏం పోతుంది మీకు? ఏం పోతుంది మీకు? ఏం పోతుంది? పోతుందంటే ఏం పోతుందమ్మా? పరువు తీసినావు. ఎవరు తీసినారు? ఒక్క నిమిషం మాట్లాడద్దు. వీడికి వచ్చాక మారిపోయినా నీ బుద్ధి చూపిస్తాను. నీ బుద్ధి నువ్వు చూపించావు. అమ్మమ్మల్ని ఎత్తుకొచ్చి సిగ్గులేదా నీకు? అమ్మమ్మల్ని ఎత్తుకొచ్చేకి సిగ్గులేదా నీకు? సిగ్గులేదా నీకు? అమ్మమ్మల్ని ఎత్తుకొచ్చేకి సిగ్గులేదా నీకు? నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? నీ కాల్ 23 ఏళ్ళకి ఇది అట్లా ఉంచుంటాడు. నీ వయసు ఎంత? 24 సంవత్సరాలు. నీకు 50 సంవత్సరాలు ఆంటీ కాల? నీకు 50 సంవత్సరాలు ఆంటీ కాల? నువ్వు క్రియేట్ చేస్తాను. క్రియేటే చేస్తా. చేసుకుంటాను. ఏం చేస్తున్నా తెలుసా? నీ మైండ్ ఏందో నాకు ఎప్పుడు అర్థమైపోయింది. నువ్వు ఒక పెద్ద సైకో. పెద్ద సైకోనే. పెద్ద సైకోనే. మొన్నటి వరకు నువ్వు సైకో, ఇప్పుడు నేను సైకో. ఎవరిలో ఫోన్ నీకు? వచ్చేకుంది నీకు. పడుచు పిల్లలు కాదు, ముసలోళ్ళు. సిగ్గులేదని వాడు మాట్లాడు. సిగ్గులేదని వాడు మాట్లాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పరువు తీస్తాను, ఈడ తీస్తావు, దొంగతనాలు చేస్తాను. ఇంకా ఆగు. నీ నాన్న ఇంత నెత్తి మీద పెట్టుకున్నావు. ఇప్పుడు మర్యాద కాలు కింద పెడుతున్నాడు. చెప్పులో పడేస్తున్నా. ఇక్కడ మాట్లాడద్దు. ఎందుకు లెక్కరా? ఎందుకు లెక్కీలా? చూసినావు వింటున్నావు? వాడు చూడు మళ్ళా నీకు సిగ్గు లేదని వాడికి ₹1,00,000 మాట్లాడించుకుంటాడా? నిన్ను మాట్లాడించుకుంటాడు. ఏముందేమన్నా రోషం భాషం ఏమన్నా ఇంకేమన్నా ఆయమంతగా మాట్లాడుతుందా? అదేం చెప్పింది? ఏం పిలుచుకొని ఏం చేస్తుంది? ఏమో చెప్పింది. ఇక్కడ నువ్వు ఉండింటే అట్లే ఉన్నాను. ఆంటీ ముసలి లేపుకొచ్చి సిగ్గు లేకుండా ఇక్కడ మళ్ళా దొంగతనాలు సిగ్గు లేకుండా మాట్లాడదు. సిగ్గు లేకుండా మాట్లాడదు. సిగ్గు నీకు సిగ్గు కొడితే కూడా నీకు సిగ్గు లేకుండా నాకు కొట్టిస్తాను. సంపదాని మీ వాడిని నీకు వెళ్ళా నువ్వు రెచ్చిపోతాను, ఏదో కొట్లాడతానా అనే భ్రమలో ఏదో పెద్ద పోటు పోగం లెక్క ఫీల్ అవుతాను. వాడు చేసే పనులకి చంపాలి కాదు. ఒక నిమిషం ఉండు. ఏంది చిట్కులు? ఏం పీకేవని చిట్కులు? ఏంది చిట్కులు? ఏం పీకేవని చిట్కులు? ఇంట్లో ఆంటీలు ముసలాలు కూడా లోపల పోతారు. వాడిని తీసుకొచ్చినందుకు నన్ను అంటున్నారే, చెప్పుతో కొడుతున్నారు నన్ను. ఈ చెప్పు ఈ చెప్పు నీ వెనకల యాక్టింగ్ లో చేసినావో ఏదైనా వేస్తా. అంకుల్ నేను ఇట్లా ఎవరు బాగా అర్థమయ్యేది? నా తెల్ల మెలిపితే నీకేమర్థమవుతుంది? రోజులు బాగా గడుస్తున్నాయి కదా మీకు. మాకు రోజులు గడిచేది కాదు అంకుల్. నేను చెప్తున్నాం వాడికి మంచి చెప్పి మీ పిల్లని ఏందా చూపు పిండి పార్సల్ చేస్తావమ్మా. పిండి ప్రిపేర్ చేసుకొని ఏదైనా చేసుకొని వాటితో చెప్పించేయండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మళ్ళీ మమ్మల్ని అడుగుతారు. తన్ని ఒక చెప్పి అర్థమైందే. ఫోన్ చేసి బయట పంపిస్తాము, మా ఇంట్లో దూరి సంపద్దండి, మా ఇంటి బయట దాటినాక చంపేసినా కూడా మాకు సంబంధం లేదు. ప్రూఫ్. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఆ వాయిస్ నాదే అనేది 17 మందికి ఉంటుంది నాలా వాయిస్. ఆ వాయిస్ నాదే అనేది 17 మందికి ఉంటుంది నాలా వాయిస్. ప్రూఫ్ అని దీన్ని అంటారు. అది వాయిస్ క్లియర్ కట్ గా ఉంటది కదా. మనిషి పోలినట్టు 7 మంది ఉంటే వాయిస్ కూడా ఒక 17 మందికి ఉంటుంది. ఎవరు మాట్లాడారు? అది నేనని ప్రూఫ్ ఏది? వీడియో ప్రూఫ్ ఉందని మాట్లాడినట్టు ఏదన్నా డైరెక్ట్ గా వెళ్ళి కలిసినట్టు ప్రూఫ్ ఉందా? ఏంది ప్రూఫ్? చెప్పు కాబట్టి అంటున్నా. స్కెచ్ కాదు, స్కెచ్ కాదు. నువ్వే ఫోన్ చేసి దీని గురించి బయట పంపిస్తానా, మీరు కాచుకొని ఉండండి సాయంత్రం అని చెప్పాల్సిన అవసరం ఏముంది?
వాడు చెప్పి వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తే ఒకవేళ ఇంట్లోకి వస్తారు. ఏదైనా చేసుకోండి, చంపేసుకోండి, కిడ్నాప్ అయినా చేసుకోండి అని నీ స్వార్థంగా నువ్వు అది వాడు కాదు. నా భాష ఎట్లా కాదు అర్థమైందా? మాత్రం అన్నది మర్రా మా ఇంటికాడికి రా, మా ఊరు మర్యాద చూద్దు, మా ఊరు చూద్దురా, మా ఊరంతా విశాలం ఉంది, మా ఊరంతా విశాలం ఉంది. అంత విశాలంలోనే ఎన్ని మంది ఆంటీలు రఫ్కుంటారు అంత స్వాట్ అనే ఇంత అమ్మా నాటకాలు ఉన్నా నీకు ఇంత చేస్తావు నువ్వు. అమ్మా ఇప్పుడు అనుకోతామా బోరే బొరకదులు ఏం చేస్తావు చేసుకో అనుకోతామా బోరే బొరకదులు ఏం చేస్తావు చేసుకో. దీనికే రానని సంపేపిన ఫోన్లే నిన్ను నువ్వు ఏం తుంచుకోన్నా లేదు ఇచ్చేస్తాను మళ్ళీ అక్క ఎండుకుంటామా బయటికి పోతాడు చంపేస్తారు. బతికే నువ్వు ఉద్ధరించేలే, పరువులు తీసే తప్పితే బయటకు కూర్చోరా. బయటకు పోతే చంపుతారు నాకు తెలుసు. కూర్చో. బయటికి పో. నీ ఇంట్లో లేడు, బయట కూర్చున్నాడు, అయిపోయాడు. ఇది అయిపోయి కాంబర్లో కూడా కూర్చోకూడదు. నువ్వు రచ్చ చేయబోతే చూసినావా ఎట్లా పట్టుకున్నాను? అందుకే సైలెంట్ కొన్ని మాట్లాడతాను. డ్రమ్స్ కొట్టుకోబడు కాదు డ్రమ్ములు ఇసుకుతానే సచ్చిపోయి తగిలి. నువ్వు బయటికి పోయి చంపించాలని చూసినావు, బయటికి పోయి సావడం అని చెప్పి బయటికి పోయి సావడం చచ్చిపోరని చెప్పి ఇప్పుడు ఈడే చంపేయాలని ఎంత పెద్ద వస్తువులు ఇసురుతావు. డ్రమ్ము తీసుకొని ఎత్తు. నువ్వు వస్తే తలకాయ మీద ఇసురు. ఏమంత ములాజ్ లేకుండా ఇసురుతే మనం తిక్కోలవా? ఏందది? నువ్వు విసిరిన డ్రమ్మే అది. నువ్వేది విసిరినావు? నువ్వు బయటికి పోయి చంపించాలని చూస్తున్నావా? బయటికి పోకుండా కూడా ఇంట్లోనే చంపేయాలని చూస్తున్నావా? ఇంట్లో నువ్వు పోలేదా? తిన్న అన్నంలో విషం వేసి కలుపుతా. తినవు ఆర్డర్ పెడతా నీకేమి, తినవు ఆర్డర్ పెడతా నీకేమి. ఏ 3 రోజులు తింటే నువ్వు అనుకుంటున్నావు, పైన కూర్చొని బిర్యానీ తింటాను. ఈడ సపోర్ట్ ఉండేది నేను. అర్థమైందా? ఆర్డర్లు పెట్టుకుని ఈడే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తింటాం ఈడే. అర్థమైందా? మంచిగా నేర్పించింది గొడవలు పెట్టావన్నా చెప్పు తల్లి కూడా చెప్పాలి. అసలు సాంప్రదాయం ఉందా? ఎక్కడ మనుషులేమన్నా ఇదే పాటిస్తే మీరేమన్నా బయట కాదు అది బయట. నా ఇంట్లో మన సంస్కారం లేదంటే మన సంస్కారం లేదంటే పరకలు చెప్పులు ఇంటి పిలిపించావు మనం మాట్లాడు. నీకేమి బయట కూర్చున్నాం కదా, నువ్వు అన్నం పెట్టన్నావు, నా సర్కిల్ తో నేను తెప్పిస్తా ఫుడ్. నీకు ఏం నష్టము? సర్కిల్ వద్దు ఈడుండొద్దు, సర్కిల్ వద్దు ఈడుండొద్దు. సరే సరే నా కార్మికాలు లేపో. నువ్వెవరు నాకు చెప్పేకి? నువ్వెవరు నాకు చెప్పేకి? చెవులో మూసుకోతే తట్టుకోలేదు పడదు అన్నట్లు. కాళ్ళని ఎంత చూస్తా, కాళ్ళని ఎంత చూస్తా. చూడట్లు జనాలు కూర్చో. పోతావా ఇసరల్లా? ఇసరల్లా కదా నీకు దీంతో అవసరం లేదు. అట్లా
ఉలై పట్టిస్తాడు మనిషి. ఓ అమ్మ ఇంట్లో ఉన్నాయి కదా భయ్యానా పట్టించి మరి ఓ అమ్మ ఆడ గిడిపెట్టు మా రూమ్ లో ఆడ గిడిపెట్టు. ఫుడ్ తెప్పించే లేకపోతేలే అమ్మ ఊళ్ళైపోతుంది వీళ్ళకి ఇదేలా నేర్పించింది వీళ్ళమ్మా నాయన మొత్తం ఇల్లు అంతా అంతా అనంతపూరు 800 కిలోమీటర్ల పైన ఉందనే కదా. 855 కిలోమీటర్లా. అదే 880 కిలోమీటర్లు ఉండి వాడు ఎన్ని స్కార్పియోలు ఎన్ని సుమోలు ఎన్ని వచ్చాయి సఫారీలు వచ్చేటివి ఏ పరకలు చెప్పులు వాళ్ళ జీవితం ఇట్లా నేర్పించాలి అదే కానీ మన ఊర్లో కాళ్ళ మీద కాలు వేసుకొని మీసాలు తిప్పుతాడు. వాళ్ళు ఏందో జరిగింది వీళ్ళే గెలిచినారు అనుకుంటారు. వాళ్ళు ఏందో జరిగింది వీళ్ళే గెలిచినారు అనుకుంటారు. చూస్తున్నారు అంత ఇంటోళ్ళు ఆడ చూస్తున్నారు. ఏమి రాయలసీమ పౌరుషం పోలేదు అన్నట్టు ఉండాల. కాలు 80% దించద్దు. నువ్వు దించుతాను నేను దించు తినే ఏడైనా పవర్ అట్లే ఉండాలా. ఏడ తగ్గిపోతుంది అదే ఏడుంది రమేష్. అందుకే నేనే కంప్లైంట్ ఇస్తా. నేను ఎట్లా ఎత్తబోరో చూస్తా. కర్త కర్మ క్రియ అంతా నీదేనా తెలుసు. పోలీసులు రాలేదా అరగుండు గీయించుకుంటా. అర్థమవుతుందా? కుమ్మించకపోతే అన్నాడు ఎవరు నిన్ను. వాటర్ టాకింగ్ లేడీ కొద్దిగా మనం తగ్గేది లేదు. ఏమి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుందాం మేడం మీరు పైన ప్రశాంతంగా చల్లగా చలికాలం. నేను ఇడ్లీ సాంబార్ తినే లోపల క్యాష్ తెచ్చేది అట్లా చూడు. ఓకే బుజ్జి హాయ్ బంగారం మై లవ్ యూ. ఇవన్నీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ప్లీజ్. ఓకే అండి. అంటే అలాగే 2 సెకండ్లు ఆగుతారా? ఎందుకు? ప్లీజ్ కా దండం పెడతా. ప్లీజ్ కా దండం పెడతా.